49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఓకే. సురేష్ గారు, ఇప్పుడు ట్రంప్ స్ట్రాటజీ కావచ్చు, లేకపోతే ట్రంప్ పాలిటిక్స్ కావచ్చు, దాని గురించి మనం ఒకసారి మాట్లాడితే ట్రంప్ చెప్తుంది వార్ టర్మినేటెడ్ అనేది ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే మార్కెట్లని స్టెబిలైజ్ చేయడానికా, లేకపోతే పాలిటిక్స్ అవి? మార్కెట్ స్టెబిలైజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మార్కెట్స్ కన్నా ఎక్కువ ఆయనకు ఆయిల్ మార్కెట్ స్టెబిలైజ్ చేయాల్సి వస్తుంది. అమెరికాలో ఇప్పుడు డీజిల్ $5 పోతుంది పర్ గ్యాలన్, ఆల్మోస్ట్ డబుల్ పాత రేట్కి. మన దగ్గర కూడా చూసుంటారు, నేను సిలిండర్ 900 ఎక్కువ చేశారు రూపాయలు, కమర్షియల్ సిలిండర్ చేయాల్సి వస్తుంది. డొమెస్టిక్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు కూడా పెట్రోల్ చూడండి, పెట్రోల్ $23 నష్టంలో అమ్ముతున్నారు, డీజిల్ $100 లాస్లో అమ్ముతున్నారు పర్ లీటర్. అంటే గవర్నమెంట్ అంత లాస్ తీసుకుంటున్నారు, అంటే వాళ్ళ కంపెనీస్. అది $150 ఉన్నప్పుడు చేశారు బ్యారెల్, $150. అదే అప్పుడు బాండ్స్ ఇష్యూ చేశారు కదా, చిదంబరం బాండ్స్ ఇష్యూ చేశారు కంపెనీస్కి. అది సపరేట్ స్టోరీ, అది పెద్ద స్కామ్ ఉండే ఇంకోటి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్న పాకిస్తాన్ వాళ్ళ ఆయిల్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వీడియో. మా దగ్గర 3-4 రోజులకున్న ఫ్యూయల్ ఉంది, మా రిఫైనరీలో ఇంకో వారానికి ఫ్యూయల్ ఉంది, ఇంకో వస్తున్న బోట్లో ఇంకొక వారానికి మా దగ్గర 2 వారాల ఫ్యూయలే ఉంది మా దగ్గర స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లేదు. సో ఆ క్వశ్చనర్ అడిగారు, ఎందుకు సెటప్ చేయలేదు అంతే. వేరస్ ఇండియా, ఆయన అంటున్నాడు, నేను ఇండియన్ ఆయిల్ మినిస్టర్ అయితే నా సంతకం పెట్టంగానే ఎస్పీఆర్ రిలీజ్ చేయొచ్చు. మా దగ్గర ఎస్పీఆర్ లేదు, మేము ఉన్నదే మా దగ్గర ఉన్న ఫ్యూయల్, ఎక్స్ట్రా మేము పెట్టుకోలేదు. సో ఇదొక పెద్ద లెసన్ ఇది. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం అయిపోయింది అనుకోండి, రేపు మీకు స్టెబిలైజేషన్కి రావాలంటే 3 వారాలు లేకుండా 4 వారాల తర్వాతనే స్టెబిలైజ్ అవుతుంది సిచ్యువేషన్. స్టెబిలైజ్ ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు మొత్తం చాలా మాట. ఎందుకంటే ప్రతి దేశంలో ఈ ప్రాబ్లం ఉంది పవన్ గారు. అందరు తిడుతున్నారు ఆయన్ని. ముందు ఈ పాలెస్టీనియన్స్ వీరందరూ తిడుతుండే, ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మలేషియా నుంచి, ఇండోనేషియా నుంచి ఎక్కడైనా కానీ అందరూ దే ఆర్ పుల్లింగ్ అప్ ట్రంప్ అనమాట. ఇంకో ఫ్యాక్ట్ చైనా, దీంట్లో మీరు మెన్షన్ చేశారు ముందు, చైనా సహాయం తీసుకున్నారా యుద్ధంలో అని. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ నిన్న కూడా చూసాం మనం, ఈవెన్ న్యూయార్క్ టైమ్స్లో కూడా చైనా చేశారు. కానీ ఆయుధాలు ఇచ్చారు. ఆయుధాలు దేనికి వాడుకుంటారో వాళ్ళకి తెలియదు, కానీ ఆయుధాలు చాలా ముందు ఇచ్చారు, ఇప్పుడు కాదు. సో వీళ్ళ ఇద్దరు నడిమిట్లో ఒక అగ్రిమెంట్ ఉందా అని డౌట్ వస్తుంది. ఏది? మ్యానుఫ్యాక్చరింగ్ అగ్రిమెంట్. అప్పుడు చైనా తయారు చేసిస్తున్నారా డ్రోన్లు ఇప్పుడు కూడా? ఇన్ని రోజులు క్యాంపెయిన్ తర్వాత ఇప్పుడు కూడా చైనా చేస్తున్నారా అని ఒక డౌట్ ఉంది. రష్యా మీద కూడా ఉండేది. రష్యా మీద, కానీ రష్యా ఇప్పుడు తయారు చేయలేరు, వాళ్ళ ఇండస్ట్రీ మొత్తం పోయింది. టెక్నాలజీ ఓన్లీ ఇస్తారు. టెక్నాలజీ అని కాదు, వాళ్ళు ఈ వార్తో, యుక్రెయిన్ వార్తో వాళ్ళ దగ్గర ఏం లేదు, దే హ్యావ్ నథింగ్. ఇప్పుడు హెల్తీగా ఉంది చైనా, వాళ్ళే చేయాలి. సో చైనాకు కూడా గేమ్ ఏంటంటే చైనీస్ ఆయిల్ రిక్వైర్మెంట్స్, వాళ్ళకి కావాల్సిన ఆయిల్, క్రూడ్ ఆయిల్ రావాల్సిన ఇరాన్ నుంచే రావాలి. వెనిజువేలా ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోయింది, మిగతా చోట్ల రేట్ ఎక్కువ ఉంది. చైనీస్ మార్కెట్లో ఉన్న డిమాండ్ వాళ్ళు సప్లై చేయలేకపోతారు. చిన్న ఒక కంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చిన్న ఒక దేశం తీసుకుంటే కూడా వాళ్ళు సప్లై చేయలేరు. ఇట్ కెన్ బి బ్రూనై ఫర్ ఎగ్జాంపుల్. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక సాలిడ్ పర్చేసర్ ఉండాలి మాకు, అది ఇరాన్. ప్రొవైడర్ వాళ్ళు ఇస్తారు, మీరు ఎంత కావాలంటే అంత ఇస్తారు. కానీ సిట్యువేషన్ స్టెబిలైజ్ కావాలి, షిప్పులు మూమెంట్ జరగాలి, అది జరగట్లేదు. ఎక్కడ ఉన్నాము అక్కడే ఉన్నాము, తిరిగి 360 degrees కొట్టి అక్కడికి వచ్చేసాం మనం. ఇప్పుడు యుద్ధం 2 నెలల ముందు ఎట్లా ఉంటే అదే పరిస్థితిలో ఉన్నాము. ఇంకా చైనా వాడు ఎలా తీసుకుని, ఎందుకంటే ట్రంప్ విజిట్ కూడా ఉంది చైనాది, 14 రోజులు ఉంది. కానీ నాకు అనిపిస్తుంది ఇది పోస్ట్పోన్ కావచ్చు, కానీ ట్రంప్కి ఇది జరగాలని ఉంది, చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే మీకు గుర్తుంటుంది, నిన్న ట్రంప్ ఒక కొత్త టారిఫ్ పెట్టాడు. యూరోప్ నుంచి ఉన్న కార్ల మీద 35% టారిఫ్ పెట్టారు. ఆలోచించండి, మీరు సంతకం పెట్టారు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేశారు, అన్నీ చేసిన తర్వాత ఒకరోజు పొద్దున్న లేచి నేను ఇవాళ 30% పెట్టేస్తున్నాను, మళ్ళీ పాత సిస్టమ్కి వచ్చేస్తున్నాను. ఎందుకు అంటే యూరోప్ మమ్మల్ని సపోర్ట్ చేయలేదు యుద్ధంలో, ఇండైరెక్ట్గా చెప్తున్నారు, డైరెక్ట్ చెప్పట్లేదు. అది కాకుండా మిగతా అన్ని షిప్స్ పంపించలేదు, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పంపించలేదు, వీళ్ళేం చేయలేదు, హెల్ప్ చేయలేదు. యుక్రెయిన్కి సప్లై చేస్తున్నారు వాళ్ళని, ఇక్కడ మా దగ్గర చేయమంటే చేయట్లేదు, ఎందుకు అని అడుగుతారు. సో ట్రంప్కి ఒక కోపం ఉంది, వీళ్ళ వ్యతిరేకంగా పగ తీర్చుకుంటాడు. 30% పెట్టేశాడు. నా యూరోప్ యుఎస్ ట్రేడ్ అంత ఈజీ కాదు పవన్ గారు, దీంట్లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. వన్ మెయిన్ కాంప్లికేషన్ ఏంటంటే, ఒకటి కార్ ఎక్స్పోర్ట్స్ చాలా హెవీ యూరోప్ నుంచి యుఎస్కి.
అదే టైంలో స్పేర్ పార్ట్స్ వీళ్ళకి అమెరికన్ కంపెనీస్కి కావాల్సిన చాలా మటుకు స్పేర్ పార్ట్స్ యూరోప్లో తయారవుతుంది. మీకు గుర్తుంది లాస్ట్ టైం జాక్ స్టామర్ అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ అన్నింటిలో ఏదో ఒక చిన్న గొడవ జరిగినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ పెట్టారు. టారిఫ్ పెట్టంగానే యూరోప్ నుంచి వస్తున్న గుడ్స్ మీద మార్కెట్ క్రాష్ అయిపోయింది ఆ రోజు సాయంత్రం. వర్స్ట్ వాళ్ళ బాండ్ మార్కెట్ విచ్ ఇస్ వెరీ క్రూషియల్, వాళ్ళు ఇస్తున్న ఆయిల్ బాండ్ మార్కెట్స్ ఉంటుంది, అది కూడా క్రాష్ అయింది. డౌట్ వచ్చింది వీళ్ళకి, ఏంట్రా ఏం జరుగుతుంది, ఇది ఎట్లా క్రాష్ అవుతుందంటే మార్కెట్. అప్పుడు అర్థమైంది ప్రెసిడెంట్ ట్రంప్కి, యూరోప్ నుంచి వస్తుందేమో అన్ని స్పేర్ పార్ట్స్ వస్తాయి, అది అమెరికన్ కంపెనీస్కి టైంకి రాకపోతే అమెరికన్ కంపెనీస్ మూతపడుతుంది. అది డేంజర్ అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేస్తారు, మీరు టారిఫ్ లాస్ట్ టైం పెట్టారు, షేర్ మార్కెట్ పడిపోయింది, బాండ్ మార్కెట్ పడిపోయింది, డెరివేటివ్స్ పడిపోయింది, అన్నీ జరిగినాయి. ఈసారి కూడా అదే జరుగుతుంది. ఎస్, అదే జరుగుతుంది. బ్యాంక్ లేదో పెద్ద గ్రేట్ పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు. ఇది ఇప్పుడున్న పరిస్థితి పవన్ గారు. కానీ ఇంకా ముందుకెళ్తే ఇవాళ రేపట్లో ఏం జరగదు అనుకుంటాను నేను. మనం ముందు దీనికన్నా ముందు ప్రిన్స్ చార్ల్స్ ఉన్నారు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏదో జరగవచ్చు అనుకున్నాం. ఆయన వెళ్ళిపోయి 24 గంటలు అవుతుంది ఇప్పుడు దాకా ఏం చేయలేదు. చేయరు కూడా. ఇప్పుడు ఏమంటున్నారు, ఒక మ్యారిటైమ్ ఫోర్స్ని పెట్టబోతున్నాం స్ట్రేట్ ఆఫ్ హార్మోస్లో, బహుశా అది నెక్స్ట్ వీక్లో వచ్చేస్తుంది. అంటే ఒక 10 కంట్రీస్, యుఎస్ ఒక్కరే కాదు 10 దేశాలు తోడు వెళ్తున్నారు, వాళ్ళు షిప్పులు తీసుకొని వెళ్తున్నారు, ఇరాన్ని ఫోర్స్ చేస్తున్నారు. ఏంటి అటాక్ చేసి చూపి నాకు, మా దగ్గర 10 వెసల్స్ ఉన్నాయి, లైన్లో నిలబడ్డారు, మిమ్మల్ని కొడతారు. సో దిస్ ఈజ్ ప్రొవోకింగ్ దెమ్, లిటరల్లీ ప్రొవోక్ చేస్తున్నారు ఇరాన్ని. వాళ్ళకు ఎక్స్క్యూజ్ కావాలి ఇరాన్ని కొట్టడానికి. చూడండి మమ్మల్ని కొట్టాడని చెప్పి కొడతాడు మరి.